ఏదైనా తినే ముందు చాలా మంది ఇప్పుడు స్నాప్‌చాట్‌ల కంటే ముందు చాట్‌జీపీటీని అడుగుతున్నారు. ఇది తినొచ్చా? దీనిలో ఏముంటాయి అని చెప్పేసి ఇంగ్రీడియెంట్స్ అది ఇది అని చెప్పేసి రకరకాలుగా అడుగుతా ఉంటారు. సో, ఇట్లనే ఒక లేడీ గార్డెనర్ అనమాట. ఆమె వాళ్ళ తోటలో ఒక మొక్క మొలిచింది. అది డిఫరెంట్‌గా ఉంది. ఇదేందని చెప్పేసి చాట్‌జీపీటీని అడిగింది. అడిగితే చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే ఇది క్యారెట్ మొక్క అని చెప్పింది. తినొచ్చా అంటే బ్రహ్మాండంగా తినొచ్చు అని చెప్పేసి చాట్‌జీపీటీ చెప్పింది. ఈమెకు డౌట్ వచ్చి ఈమెకన్నా సీనియర్ వీళ్ళ ఫ్రెండ్‌ని అడిగిందనమాట. ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఏమే మొత్తం స్టోరీ అని చెప్పింది ఇది. ఈమె పేరు కిష్టి. ఈమెని అడిగింది. ఇలా అంటుంది చాట్‌జీపీటీ మొక్క నీకేమైనా తెలుసా అంటే ఈమె చూసి షాక్ అయిపోయింది. ఆ మొక్క వచ్చేసరికి పాయిజన్ హెమ్‌లాక్ అనమాట. అంటే అది ఒక విషపూరితమైన చెట్టు అది. సో, దాన్ని మనం తిన్నాం అనుకోండి మనకి ప్రాణాలకు ప్రమాదం. అట్లాంటి మొక్క అది. సో, దాన్ని చాట్‌జీపీటీ తినమని చెప్తుంది. సో, ఈమె మళ్ళీ చాట్‌జీపీటీని ఇంకా క్వెషన్స్ అడుగు దాని గురించి నిజంగానే అదా అని ఇంకా కన్‌ఫ్యూజ్ చేస్తా క్వెషన్స్ అడగంటే అడిగింది. అడిగితే చాట్‌జీపీటీ ఒకటే మాట మీద ఉంది. అది నిజంగానే క్యారెట్ మొక్క మీరు తినొచ్చు అని చెప్పేసి చెప్తుంది. తర్వాత అంతా క్లోజ్ చేసేసి యాప్‌ని మొత్తం కన్వర్జేషన్ మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్‌గా ఓపెన్ చేసేసి మళ్ళీ అదే మొక్క ఫోటో ఇచ్చి అడిగితే అప్పుడు మళ్ళీ కరెక్ట్‌గా చెప్తుంది. ఇది పాయిజన్ హెమ్‌లాక్ ఇది తినకూడదని చెప్తుంది. అంటే చాట్‌జీపీటీ ఒకటే 2 సమాధానాలు చెప్తుంది. సో, దానికే క్లారిటీ లేదు. సో, దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే మీరు కంప్లీట్‌గా దాని మీద డిపెండ్ అవ్వకండి. ముఖ్యంగా మెడికల్ పరంగా. ఏదన్నా మీరు దానికి చూపించి ఇది ఏసుకోవచ్చా టాబ్లెట్ లేకపోతే దాని రెమెడీస్ అడగడం ఇట్లాంటివి అడుగుతుంటారు కదా! ఇట్లాంటివన్నీ మీరు కంప్లీట్‌గా డిపెండ్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు డాక్టర్ సజెషన్స్ అయితే తీసుకోండి. కంప్లీట్ ఏఐ మీద డిపెండ్ అవ్వకండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.